భూగ్రహం యొక్క అంతం ఎప్పుడు జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. కానీ పుట్టిన ప్రతిదీ కూడా ఎప్పుడో అప్పుడు ఖచ్చితంగా అంతమవుతుంది. ఇది ప్రకృతి నియమమని మనందరికీ బాగా తెలుసు. ఈ విషయం మన భూగ్రహానికి కూడా వర్తిస్తుంది. ఇంతవరకు భూమి అంతం అవ్వనంత మాత్రాన భూమి మీద ఉండే జీవరాశి అంతం కాలేదని కాదు. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు భూమి మీద ఉన్న జీవరాశి అంతరించింది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ డైనోసార్స్ అని మనందరికీ బాగా తెలుసు. అయితే ఫ్యూచర్లో కూడా భూమి మీద నివసించే జీవరాశి నాశనమయ్యే ప్రమాదం ఉందంటే ఖచ్చితంగా ఉంది అని చెప్పాలి. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే అలా ఎప్పుడు జరుగుతుందని. ప్రాచీన సివిలైజేషన్స్ మరియు ఎన్నో ధర్మాల్లో భూమి మీద సంభవించే వినాశనం గురించి ప్రిడిక్షన్స్ చేయడం జరిగింది. మరి ఈ భూమి మీద సంభవించే వినాశనాల గురించి ఎలాంటి ప్రిడిక్షన్స్ జరిగాయనేదే ఈరోజు మన వీడియో. కానీ ఇంతవరకు అలాంటి ప్రిడిక్షన్స్లో నిజం లేదని తేలింది. ఈరోజు వీడియోలో అలాంటి కొన్ని ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరెందుకు ఆలస్యం? మొదటగా మాయా సివిలైజేషన్. ప్రళయం సంభవించే రోజు డిసెంబర్ 21, 2012. మాయా సివిలైజేషన్ అనేది నార్త్ అమెరికాకు చెందిన అతి ప్రాచీన సివిలైజేషన్ అవుతుంది. ఈ సివిలైజేషన్ 1500 BC కంటే పురాతనమైనదని అందరూ నమ్ముతారు. ఆ కాలంలో మాయా సివిలైజేషన్ అంత అడ్వాన్స్గా ఉండేది. ఎందుకంటే వీళ్ళు అంతరిక్షం గురించి చేసిన ఎన్నో ప్రిడిక్షన్స్ నిజమే అని ప్రూవ్ అయ్యాయి. మాయా సివిలైజేషన్ తయారు చేసిన క్యాలెండర్లో చివరి రోజు డిసెంబర్ 21, 2012. ఆ తర్వాత సమయం గురించి క్యాలెండర్లో ఎలాంటి వర్ణన లేదు. మాయా క్యాలెండర్ ప్రకారం 2021 డిసెంబర్ 12 తర్వాత ప్రపంచం అంతమవ్వాలని ఉంది. ఇదే రోజు ప్రళయం ఖచ్చితంగా వస్తుందని చాలామంది నమ్మారు కూడా. హాలీవుడ్లో అయితే దీని మీద 2012 అనే మూవీ కూడా తీశారు. ఈ మూవీలో అదే రోజున ప్రపంచం అంతమైనట్లు చాలా జీవరాశులు మరణించినట్లు చూపించారు. ఆ రోజుల్లో మీడియా కూడా ప్రళయం గురించి ఎక్కువగా చెప్పి ప్రజలని నిద్రపోనివ్వకుండా చేసింది. కానీ మాయా సివిలైజేషన్ చేసిన ఈ ప్రెడిక్షన్ చివరికి తప్పని ప్రూవ్ అయింది. రెండోది మింగ్చెన్. ప్రళయం సంభవించే రోజు మార్చ్ 25, 1988. తైవాన్లో ధార్మిక గురువు అయిన మింగ్చెన్ ఇసాయి మరియు బౌద్ధ ధర్మాల ఆధారంగా 1988 మార్చ్ 25న ఈశ్వరుడు భూమి మీదకి వస్తాడు. మనుషులు చేసిన పాపాలకి ఆ ఈశ్వరుడు శిక్ష వేస్తాడు. దాంతో భూమి మీద ఉన్న మానవ జాతి అంతా అంతమైపోతుంది. అది మింగ్చెన్ ప్రిడిక్షన్. 1988లో ఈ విషయం గురించి ప్రపంచమంతా విస్తరించింది. మింగ్చెన్కి ఫాలోవర్స్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. అందుకని వీళ్ళంతా మింగ్చెన్ చెప్పిన విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆయన చెప్పింది గుడ్డిగా నమ్మారు. అందరూ 25 మార్చి రోజంతా భయంతోనే గడిపారు. ఆ రోజు గడిచిపోయింది. 26 మార్చ్ సూర్యోదయం కూడా అయిపోయింది. కానీ ఎలాంటి ప్రళయం కూడా సంభవించలేదు. దాంతో మింగ్చెన్ ప్రిడిక్షన్ తప్పు అని ప్రూవ్ అయింది. మూడవది ఎండ్ టైమ్ ప్రాఫెసిస్. ప్రళయం సంభవించే రోజు 2016 జూలై 29. ఎండ్ టైమ్ ప్రాఫెసీ అనే సంస్థ ద్వారా ఈ ప్రిడిక్షన్ జరిగింది. ఈ సంస్థ ప్రిడిక్షన్ ప్రకారం 29 జూలై 2016న భూమిలో ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ మధ్య ఘర్షణ కారణంగా ఎన్నో భూకంపాలు, సునామీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు అదే సమయంలో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ కూడా భూమిని ఢీ కొడుతుంది. ఆ ఆస్ట్రాయిడ్ ఢీ కొట్టడం వల్ల ఒక పెద్ద న్యూక్లియర్ వల్ల కలిగే విధ్వంసం కంటే ఎక్కువ విధ్వంసం క్రియేట్ అవుతుంది. ఈ విధంగా భూమి మీద ఉన్న జీవరాశి అంతమైపోతుంది. ఈ సంస్థ చేసిన ప్రిడిక్షన్ ఇది. కానీ అలాంటి వినాశనం ఏమీ జరగలేదు. ఇప్పటికి కూడా భూమి మీద ఉన్న మొత్తం జీవరాశి క్షేమంగా ఉంది. ఇక నాలుగవది న్యూటన్. ప్రళయం సంభవించే సమయం 2060. న్యూటన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని కూడా అంటారు. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే న్యూటన్ ప్రకారం 2060 కల్లా ప్రపంచమంతా నాశనం అవుతుంది. న్యూటన్ ఈ విధంగా చెప్పడం వెనుక ఒక ఫార్ములా ఉంది. వేగం పైన ఎన్నో ఫార్ములాస్ కనిపెట్టిన న్యూటన్ 1704లో ఒక నోట్ రాశాడు. ఆ నోట్లో ఏముందంటే ఒకానొక సమయంలో భూమి తిరిగే వేగం మారిపోతుంది. దాంతో రాత్రింబవల్లో సగానికి కుచించుకుపోతాయి. అలా 2060 తర్వాత భూమి మీద సమయం అంతరించిపోతుంది. అంటే 2060 తర్వాత ఈ ప్రపంచం ముందుకు సాగదు. గ్రావిటీ మరియు వేరే గ్రహాలని ఆధారంగా చేసుకుని న్యూటన్ ఈ విధంగా చెప్పాడు. అయితే న్యూటన్ యొక్క ఈ ప్రిడిక్షన్లో ఎంత నిజం ఉంది అనేది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇక ఐదవది నోస్ట్రడామస్. ప్రళయం సంభవించే సమయం 5080. నోస్ట్రడామస్ని ఫాదర్ ఆఫ్ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆయన చెప్పిన ఎన్నో ప్రిడిక్షన్స్ నిజంగా జరిగాయి. విశ్లేషకుల ప్రకారం నోస్ట్రడామస్ ఈ విధంగా ప్రిడిక్షన్ చేశారు. ఒక పెద్ద అగ్నిగోళం భూమిని ఢీ కొడుతుంది. దాంతో భూమి మీద ఉన్న జీవరాశి అంతా అంతమైపోతుంది. కానీ అలా ఎప్పుడు జరుగుతుందో అని స్పష్టంగా చెప్పలేదు. కానీ 5080 కల్లా ఆ విధంగా జరగవచ్చని చాలామంది భావిస్తున్నారు. ఆ సమయంలో మూడో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండగా అంతరిక్షం నుంచి ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి మహాసముద్రంలో పడుతుంది. దాంతో సముద్రంలో ఉన్న నీరంతా భూమిని మింగేస్తుంది. అంతేకాకుండా ఈ ప్రమాదం వల్ల భూమి తన కక్ష నుంచి తప్పుకొని అంధకారంలోకి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రిడిక్షన్లో ఎంత నిజం ఉంది అనేది
ఫ్యూచర్లో తెలుస్తుంది. వీటితో పాటు స్టీఫెన్ హాకింగ్స్ ప్రకారం భూమి మీద మానవజాతి మ్యాక్సిమం 1000 సంవత్సరాల వరకు జీవించి ఉండగలదు. ఎందుకంటే భూమి రానున్న 1000 సంవత్సరాల్లో అంతమవుతుంది. అందుకే మనిషి ఇప్పటి నుంచే నివాసానికి యోగ్యమైన గ్రహాలను వెతికే పనిలో ఉన్నాడు. మానవజాతి వేరే గ్రహానికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే భూమి మీద ఉన్న జీవరాశి అంతా తప్పక నాశనం అవుతుంది. ఇది స్టీఫెన్ హాకింగ్స్ చెప్పిన ప్రెడిక్షన్. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.